విశాఖ గాజువాకలో యువకుడి డెత్ కేసు మిస్టరీగా మారింది. ఫార్మా ఉద్యోగి భాస్కర్ అనుమానాస్పదలో చనిపోయాడు. పక్కింటి యువతి స్నానం చేస్తుండగా భాస్కర్ సెల్ ఫోన్ వీడియో తీశాడని ఆరోపిస్తూ అతని ఇంటి యజమాని మరికొందరు దాడి చేశారు. అనంతరం గదిలో నిర్బంధించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అదే గదిలో భాస్కర్ ఉరివేసుకున్నాడు. అయితే అతని ఒంటిపై గాయాలు ఉండడంతో పోలీసులు భాస్కర్ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అతనే ఉరివేసుకున్నాడా లేక చంపేసి ఉరివేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడిని నిర్బంధించి చివరికి అనుమానాస్పద మృతి కింద కేసుగా నమోదు చేశారు. అయితే అసలు నిర్బంధించి ఎందుకు దాడి చేశారు అతనిపై, అతను ఆత్మహత్యకు పాల్పడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు నిజంగా ఆత్మహత్యకు పాల్పడా లేకపోతే హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించిన అంశంపై ఇంకా గాజువాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు మృతుడి బంధువులు ఉన్నారు. వాళ్ళని స్మృతి చేద్దాం. చెప్పండి, అసలు ఎవరైతే మృతి చెందారో ఆ వ్యక్తికి సంబంధించి మీరు ఏమవుతారో అసలు ఏం జరిగింది? నేను అబ్బాయికి తమ్ముడిని అవుతాను. నేను అన్నయ్య కలిసి 4-5 months నుంచి ఆ రూమ్లో ఉంటున్నాం. నేను లాస్ట్ వన్ మంత్ 1వ తారీఖున రిజైన్ చేసి ఇస్తాను, ఇంటికి వచ్చాను. నేను రాత్రి నాకు ఫోన్ వచ్చింది, నిన్న ఉదయం ఫోన్ వచ్చింది 7:15కి. ఇలాగ మీ అమ్మ మీ నాన్నని రండి, మీ అన్నీని ఉలగొడేసి రూమ్లో లాక్ చేసి పెట్టాము అని చెప్పారు. మేము వెళ్ళి చూసేసరికి డోర్ ఓపెన్ చూసినప్పటికి హ్యాంగ్ అయ్యి కాల్ మీద ఉన్నారు. హ్యాంగ్ అయ్యి ఉరేసి ఉంది. అంటే మీ అన్నయ్య ఒక ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. రోజు వృత్తినిత్యం పరవాడకు వెళ్ళి వస్తుంటారు, మీకు తెలిసిందే. అయితే ఎందుకు అతనిపై దాడి చేయాల్సి వచ్చింది? అదేవిధంగా అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే మీకేం అనుమానాలు ఉన్నాయి ఈ కేసులో? మాకు అనుమానం అంటే వాళ్ళు కొట్టేసి చంపేశారండి. చంపేసి లాక్ చేసి అది అలాగ చిత్రీకరించారు. అది ఉరేసినట్టు చిత్రీకరించారు అనుకుంటున్నాను సార్. అంటే దాడికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఎవరెవరి కేసు ఫైల్ చేస్తారు వాళ్ళు మీకు తెలుసు? ఎందుకంటే మీరు సేమ్ రూమ్లో ఉన్నారంటున్నారు కదా, ఇంటి ఓనర్తో పాటు ఇంకెవరెవరు ఉన్నారు? అసలు ఎందుకు దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది? వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? ఇంటి ఓనరు ఒక ముసలి ఆవిడ ఉంటుందండి. ఆవిడకి 2 కూతుర్లు, పెద్ద కూతురికి 2 కూతుర్లు అండి. మొత్తం 5 ఉంటారండి. వాళ్ళకి మగవాళ్ళు ఎవరు లేరు అన్నారండి. మరి మహానగరంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు అంటే చాలా బాధాకరమైన విషయం. మరి ఏ సందర్భం జరిగిందో మరి తెలియని పరిస్థితి. కానీ ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని మాత్రం ఇక్కడ ఉన్న మరి కుటుంబ సభ్యులు అందరం మాకు స్థానికంగా తెలిసిన వెంటనే మేమందరం కూడా ఒటవేటిన మరి గ్రామం నుండి ఆ ప్రాంతం నుండి బయలుదేరి ఇక్కడ రావడం జరిగింది. ఇది జరిగింది చాలా అమానుషం. మరి పోలీస్ అధికారులు కూడా మాట్లాడిన సంబంధించిన ఎవరిపైనైతే అభియోగాలున్నాయో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉంచడం జరిగిందని చెప్పారు. అది చాలా సౌమ్యమైన కుటుంబం. వాళ్ళ నాన్నగారు ఆటో డ్రైవరు. ఆ పిల్లల్ని చాలా కష్టపడి చదివించారు. ఈరోజు ఆ పిల్లల్ని ఆ స్టేజ్ తీసుకురావడానికి అతను నాన్న కష్టపడి ఈరోజు ఒక స్టేజ్ తీసుకొచ్చారు. ఆ పిల్లడు పాపం గౌరవంగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆ అబ్బాయిని ఏమీ కాకుండా చిత్రహింసలు పెట్టి ఇలాగా ఏమి అమానుషంగా ఆ అబ్బాయిని అలా చిత్రహింసలు చేసి చంపడం అనేది చాలా దారుణం. ఈ వ్యవస్థని మీ ద్వారా తెలియపరిచింది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖండించాలి. ఈ వ్యక్తిత్వాన్ని కలిగిన మనుషుల్ని మన సభ్య సమాజంలో తిరగడం అనేది చాలా అన్యాయం. ఇలాంటి వ్యక్తులను శిక్షించాలని మీ అందరి తరపున, మీ మీడియా తరపున, ప్రతి ఒక్కరి తరపున మేము కోరుకుంటున్నాం. అతని మృతి వెనక అనేక అనుమానాలు ఉన్నాయని ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చేతికందిన కొడుకును ఆ తండ్రి తల్లిదండ్రులు కోల్పోయిన పరిస్థితి. అయితే పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ప్రస్తుతం 5గురిని అదుపులో తీసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లుగా తెలియజేశారు. వీడియో రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.